ప్రైవేట్ స్కూళ్లలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొన్ని పేదలకు ఫ్రీగా ఇవ్వాల్సిన సీట్లను కూడా కొన్ని కార్పొరేట్ స్కూల్ పేదలకు సీట్లు ఇవ్వకుండా అధికారులతో కుమ్మకై నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. అందులో భాగంగా కొండాయిపాలెంలో ఉన్న అంబర్వుడ్ స్కూల్లో కొంతమంది పేద పిల్లలకి ఆన్లైన్లో అంబర్వుడ్ స్కూల్లో సెలెక్ట్ అయిన అధికారులు సీట్లు ఇవ్వమని చెప్పినా పేదలకు ఉచితంగా సీట్లు ఇవ్వకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెబుతుందని తల్లిదండ్రులు అంబర్వుడ్ స్కూల్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు గాయత్రి. మేము ఇక్కడ పడారపల్లిలో ఉంటున్నాము. మాకు ఆర్టీఈ సెక్షన్ 12C1 సెక్షన్ కింద మా పిల్లోడికి ఫస్ట్ క్లాస్లో అడ్మిషన్ రిజిస్ట్రేషన్ ఇక్కడ అయింది. కానీ ఇక్కడ అది సెలెక్ట్ అయినట్టు మాకు మెసేజ్ వస్తే మేము ఈ స్కూల్కి వచ్చాము. మా పిల్లలు అంబర్వుడ్ స్కూల్లో సెలెక్ట్ అయినట్టు మాకు మెసేజ్ వచ్చింది గవర్నమెంట్ నుంచి. ఆ మెసేజ్ తీసుకొని మేము ఇక్కడ స్కూల్ దగ్గరికి వచ్చాము. ప్రిన్సిపాల్ మేడంని కలిస్తే మేడము ఆ డాక్యుమెంట్స్ అవి ఇవి తీసుకురండి, మేము చూస్తాము, నెక్స్ట్ రేపు మాకు కాల్ చేస్తామని చెప్పారు. తర్వాత రోజు అలాగే డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ఆ స్కూల్కి వెళ్ళాము. వాళ్ళు డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు, మళ్ళీ తర్వాత రోజు రండి మాట్లాడతాము అని అంటున్నారు. ఎంఈఓ టీఈఓ సార్ కూడా వచ్చి చెప్పారు, టీఈఓ సార్ కూడా వచ్చి చెప్పారు ఇస్తామని చెప్పి, వాళ్ళ ముందు కూడా ఇస్తాము మేము కన్ఫర్మ్ చేస్తాము అని చెప్పేసి మమ్మల్ని పంపించేశారు. గత 4-5 డేస్ నుంచి మమ్మల్ని రోజు ఇలాగే తిప్పుకుంటున్నారు. కానీ మాకు ఏ విషయం అనేది మాకు చెప్పట్లేదు ఈ స్కూల్ వాళ్ళు. మాకు ఫస్ట్ రోజే మాకు ఏదైనా మేము ఇస్తాము ఇయ్యము అన్న విషయం వాళ్ళు మాకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈ 5 రోజులు తిప్పుకొని ఈరోజు మేము లాస్ట్ టైం అయిపోతుంది ఆన్లైన్ చేయించండి మేడం అని అంటే ఈరోజు ఎవరు రూల్స్ మాట్లాడుతున్నారు అక్కడ స్కూల్ వాళ్ళు. గత 3-4 ఇయర్స్గా కూడా మా స్కూల్లో ఇలాంటివి ఏవి మేము అప్లై చేయలేదని అంటున్నారు. కానీ గవర్నమెంట్ 4-5 ఇయర్స్ నుంచి ఈ స్కీమ్ అనేది వదులుతుంది, అప్లికేషన్స్ వదులుతుంది, పిల్లలు సెలెక్ట్ అవుతున్నారు, స్కూళ్ళల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నీ అవుతున్నాయి. కానీ ఈ స్కూల్లో ఎందుకు తీసుకోవట్లేదు? ఈ స్కూల్ వాళ్ళు ఎందుకు గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ తీసుకుంటున్నారు, వచ్చే పిల్లలకి ఎందుకు అడ్మిషన్స్ ఇవ్వడం లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. ఈరోజు రేపటితో టైం అయిపోతుంది. మాకు పక్క స్కూల్కి వెళ్ళి మేము అడ్మిషన్ తీసుకోవాలి ఈ స్కీమ్ మీద కూడా మాకు టైం లేకుండా చేశారు. ఇట్లా ఎంతమందికి చేస్తున్నారు? ఏంటంటే వాళ్ళు రూల్స్ మాట్లాడుతున్నారు, మాకు ఈ రూల్ ఉంది 12(1)C కింద మాకు ఈ రూల్ ఉంది అంటున్నారు. కానీ అవతల వాళ్ళ వచ్చిన రూల్స్ మాత్రం వాళ్ళైతే పాటించట్లేదు. ఆయా స్కూల్ మేనేజ్మెంట్ అసలు ఏమని సమాధానం చెప్తుంది ఏంటి? ఆ డిఈఓ సార్ వచ్చి చెప్పినా కూడా వీళ్ళు రెస్పాండ్ అవ్వలేదు అని అంటే, ఎంఈఓ సార్ వచ్చి చెప్పారు, డిఈఓ సార్ వచ్చి చెప్పారు, వీళ్ళందరూ వచ్చి చెప్పి ఇవ్వండి అమ్మా అని చెప్పి పోయినా కూడా వీళ్ళు రెస్పాండే లేదు. అసలు ఆ సారు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో అయితే మాకైతే అర్థం కావట్లేదు. మాలాంటి పేరెంట్స్ ఎంతమంది బయట ఇబ్బంది పడుతున్నారో ఇలాంటి స్కూళ్ళల్లో సీట్లు వచ్చి లేకే కదా సార్. ఈ మధ్యతరగతి కుటుంబాలు అనేవి ఇప్పుడు ఇలాంటి స్కూళ్ళల్లో సెలెక్ట్ అయితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న ఒక ఆస్తనే మేము అప్లై చేసుకుంటాము. అవన్నీ మా గవర్నమెంట్ ఇచ్చిన ఈ అవకాశాన్ని కూడా మాకు ఇలాంటి వాళ్ళు లేకుండా చేస్తున్నారు. దీని గురించి గవర్నమెంట్ స్పందించాలని నేను కోరుకుంటున్నాను. మీ అబ్బాయి పేరు? మా అబ్బాయి పేరు వర్ణేష్ కుమార్, కడప వర్ణేష్ కుమార్. అండి ఆర్టీఈ కింద స్కీమ్ కింద మేము అప్లై చేసాము ఆన్లైన్లో గత నెలలో. దానికి సంబంధించిన మెసేజ్ వచ్చింది, అంబర్వుడ్ స్కూల్ సెలెక్ట్ అయినట్టుగా. మరి 3 కిలోమీటర్ రేడియస్లో అప్పుడు మాకు వచ్చిందండి. మేము వచ్చి వీళ్ళని అడిగినప్పుడు 1 కిలోమీటర్ ఉండాలి అని రకరకాల కండిషన్లు పెట్టారు. అయినప్పటికీ కొన్ని డాక్యుమెంట్స్ అడిగారు, ఇచ్చాము, చూస్తాము, ఫోన్ చేస్తాము అని చెప్తున్నారు. కానీ సీట్ అలాట్మెంట్ మాత్రం కన్ఫర్మేషన్ చేయట్లేదు. సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని నేను. నా పేరు ఉల్లిపాయల శంకరయ్య. ముఖ్యంగా గత 10 సంవత్సరాల నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా హక్కు చట్టం ప్రతిష్టంగా అమలు చేయాలని ఎన్నో జీవోలు విడుదల చేయడం జరిగింది. అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితేనేమి ప్రత్యేక ఆదేశాలు కూడా అన్ని స్కూల్స్కు పంపించడం జరిగింది. అయితే మన నెల్లూరు జిల్లాలో ఈ యొక్క విద్యా హక్కు చట్టం కొన్ని స్కూల్స్లో మాత్రం సీట్లు ఇస్తున్నారు, కొన్ని స్కూల్స్లో మాత్రం సీట్లు ఇవ్వడం లేదు. వాటిల్లో ముఖ్యంగా అంబర్వుడ్ అనే స్కూలు యాజమాన్యం చాలా నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుంది. అక్కడ సీటు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు పోయి ప్రిన్సిపాల్ గారిని అడగ్గా ప్రిన్సిపాల్ గారు 5-6 రోజుల నుంచి
కొన్ని కాగితాలు దండి, ఆ కాగితాలు దండి, ఈ కాగితాలు దండి అని నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తూ కాగితాలన్నీ కూడా తీసుకొని, ఆధార్ కార్డ్స్ కూడా తీసుకొని, చివరికి ఈరోజు మా స్కూల్లో సీటు ఇవ్వడం వీలు కాదు అని చెప్పేసి తెగేసి చెప్పడం జరిగింది. అటువంటప్పుడు మీరు ఎంఈఓ గారికి కానీ డిఈఓ గారికి కానీ మా స్కూల్స్లో సీట్లు ఇస్తామని చెప్పేసి మీరు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎంఈఓ గారు డిఈఓ గారు మీ స్కూల్స్కి వచ్చి విచారించినప్పుడు విద్యార్థులు తల్లిదండ్రులు తీసుకొని స్కూల్స్లో సీట్లు ఇస్తామని ఎందుకు చెప్పారు? ఈరోజు చివరగా ఈరోజు మేము స్కూల్స్లో అడ్మిషన్స్ విద్యా హక్కు చట్టం కింద మేము ఇవ్వలేము అని చెప్పి చెప్పడంలో నిర్లక్ష్య వైఖరి, లెక్కలేనితనము, ప్రభుత్వం అంటే కూడా అస్సలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఈ అంబర్వుడ్ స్కూల్స్ మీద ఒక నిఘా కమిటీ ఒకటి వేసి ఈ స్కూల్స్ వ్యవహారం మీద విచారించి విద్యార్థుల తల్లిదండ్రులకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. అదేవిధంగా ఇప్పుడు కలెక్టర్ గారు కానీ, ఎంఈఓ గారు కానీ, డిఈఓ గారు కానీ వెంటనే స్పందించి ఈ యొక్క విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మా యొక్క సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం తరఫున కోరుచున్నాం. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిస్? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం, వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 hours లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట రోడ్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.